వరంగల్ నగరంలో పోచం మైదాన్ కొత్తవాడ 80 ఫీట్స్ రోడ్డులో డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బిఎల్ఎన్ కేర్ డయాగ్నోస్టిక్ 24/7 హాస్పిటల్ను నూతనంగా ఏర్పాటు చేశారు. బిఎల్ఎన్ కేర్ హాస్పిటల్ను ప్రారంభించుటకు ముఖ్య అతిథిగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దివెల్ల మోహన్ దాస్ దంపతులు, పరకాల ఏసీపీ శివరామయ్య, డాక్టర్ ప్రమిళ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ రమాదేవి, డాక్టర్ మల్లేశం దంపతులు, స్థానిక కార్పొరేటర్ బసవరాజ్ కుమార్లు పాల్గొన్నారు. తదనంతరం వీరికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వతో డాక్టర్ లక్ష్మీనారాయణ దంపతులు సన్మానించారు. అనంతరం డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉండే విధంగా వరంగల్లో ఈ హాస్పిటల్ను ప్రారంభించారని తెలిపారు. వరంగల్ జిల్లాలోని ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. సామాన్య ప్రజలు ఫీజులు చెల్లించే విధంగా ఉంటుందని అన్నారు. 24 గంటలు ప్రజలకు వైద్య సేవలు అందించడం మా కర్తవ్యంగా భావిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్య తదితరులు పాల్గొన్నారు. కూడా మిమ్మల్ని బాగా మనం ఒకటి ట్రిప్ కూడా వెళ్ళాం సార్. ఇక్కడికంటే కాళేశ్వరంకి వెళ్ళాము. గుర్తుండలేదు అప్పుడు మేము టచ్ అయింది. వరంగల్ పట్టణం లోపల పోచమ్మ మైదాన్ దగ్గరలో కేర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్ హాస్పిటల్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన నగరంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు మరి ఐఎంఏ లీడర్స్ మరి యొక్క సజెషన్స్ బ్లెస్సింగ్స్ ద్వారా మరి లీడర్స్ ద్వారా మరి యొక్క బ్లెస్సింగ్స్ ఇక్కడ మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దీని లోపల ప్రముఖంగా పీడియాట్రిక్ కేర్ ఈ వరంగల్లో ఉన్నటువంటి టెరిషరీ లెవెల్ కేర్, మరి నియోనేటల్, మరి ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, అన్ని రకాల ఎమర్జెన్సీ హాస్పిటల్స్, వాటి యొక్క బెడ్స్ సంబంధించిన సర్జికల్ సంబంధించిన మరి ఇంక్యుబేటర్స్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, అన్ని రకాలుగా మరి మనము హైదరాబాద్ లాంటి పట్టణాలకు సమానంగా రెయిన్బో లాంటి హాస్పిటల్ మనకు వరంగల్లో ఎస్టాబ్లిష్ చేయాలనేదే నా యొక్క కోరిక. దాని ప్రకారము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని మనము పీడియాట్రిషియన్స్, మిగతా బేసిక్ స్పెషాలిటీస్తోని ఇక్కడ హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీ టైం మరి సాధారణమైనటువంటి పీపుల్ యొక్క మరి ఆర్థిక వ్యవస్థ తక్కువ ఉన్నటువంటి చాలా తక్కువ హైదరాబాద్ లాంటి ఏరియాస్ వాళ్ళకి కార్పొరేట్ సెక్టర్లకు వెళ్తే పే చేయలేనటువంటి ఫెసిలిటీస్ని మనం తక్కువ కాస్ట్ లోపల ఇక్కడ అందజేయడం జరిగింది. అదే పీడియాట్రిషియన్ డాక్టర్ లక్ష్మీనారాయణ కేర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్స్ గెస్ట్ ముఖ్య అతిథిగా మనకు ఎర్రపల్లి దయాకర్ రావు గారు, మన పంచాయతీరాజ్ మినిస్టర్ హరీష్ రావు గారు, మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారు మన నాన్నపల్లి నరేందర్ గారు, మేయర్ గుండు సుధారాణి మేడం, మరి మిగతా కడియం శ్రీహరి గారు ఎక్స్ డిప్యూటీ సీఎం అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు, మరి ప్రముఖంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మన సారయ్య గారు, మరి అనుకున్న విజయ్ భాస్కర్ గారు, మరి ఆరూరి రమేష్ గారు, మరి సుదర్శన్ రెడ్డి గారు, మరి చల్లధర్మారెడ్డి గారు, రాజయ్య గారు, మరి అందరూ మన సరౌండింగ్ ఉన్నటువంటి మన కమాండ్ వల్ల వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ దయాకర్ గారు, మరి వరంగల్ ఎంపీ గారు, ప్రముఖంగా పేరున మరి మన లోకల్ కార్పొరేటర్ కుమారస్వామి గారు, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇందులో విచ్చేసినటువంటి ఐఎంఏ స్టాల్వర్డ్స్ నాకు ఎప్పుడు అనునిత్యం నాకు గైడెన్స్ ఇస్తూ మరి ప్రొఫెషనల్గా సలహాలు ఇస్తూ ఉన్నటువంటి అమ్మ మన కస్తూరి ప్రమిళ మేడం, నేషనల్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్, మరి సంధ్యారాణి మేడం, మరి ప్రముఖ గైనకాలజిస్ట్, నేను కన్సల్టెంట్గా పీడియాట్రిషియన్గా దగ్గరలో చేసి కొంత అనుభవం గడించిన తర్వాతనే ఇలాంటి హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వారి సహాయ సహకారాలతో మేడం ఐఎంఏ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ సంధ్యా మేడం
మరి మాకు ఎక్స్ ప్రిన్సిపల్గా ఉండి మరి వారు తీర్చిదిద్ది మమ్మల్ని ఈ లెవెల్కి ఎదిగించేటట్టు చేశారు. ఇంతకుముందే విచ్చేసినటువంటి ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ నల్లా సురేందర్ రెడ్డి గారు, డాక్టర్ పీడియాట్రిషియన్ అండ్ కిడ్స్ కేర్ హాస్పిటల్, మేమందరం కూడా కలిసి పనిచేసాము కిడ్స్ కేర్ హాస్పిటల్లో. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మనకు ఏంటి సాంబశివరావు సార్, మరి కాళీప్రసాదరావు గారు అందరూ కూడా మరి పేరు పేరున చాలా 1 నుండి ఒక 100s ఆఫ్ సీనియర్ ఐఎంఏ డాక్టర్